మీరేం కంగారు పడ మేము ఇంత కష్టపడి ఎంబీబీఎస్ చదివి చెప్పమ్మా. డాక్టర్ నాకు చాలా హెడేక్ ఉంది. సో ఎలాగైనా మీరే ఒక మంచి మెడిసిన్ రాయాలి నాకు. ఓకే, డోంట్ వరీ డాక్టర్. హెడేక్ అన్నా కదా అని ఇట్లా మైగ్రేన్ గీగిన అట్లా అనుకోకండి. మైగ్రేన్ అంటే ఓన్లీ ఒక్క సైడ్కే ఇట్లా పెయిన్ వస్తుంది, ఇదంతా లాగినట్టు అవుతుంది, ఓన్లీ వన్ సైడ్ పెయిన్ వస్తుంది అనమాట. నార్మల్ హెడేక్ అయితే ఓన్లీ ఇట్లా 2 sides వస్తుంది అనమాట. మైగ్రేన్ అయితే ఇట్లా వస్తుంది, మీరు మైగ్రేన్ అనుకోకండి. నాకు వచ్చింది నార్మల్ హెడేకే. ఆఫీస్లో చాలా పని ఉంది, సో హెక్టిక్గా 3 రోజుల నుంచి బిజీ స్కెడ్యూల్ ఉండే, దానివల్ల నాకు కాస్త హెడేక్ వచ్చింది. సో నార్మల్ హెడేకే, మీరేం మైగ్రేన్ అనుకోకండి. రాయండి మెడిసిన్. ఓకే, ఏం రాస్తున్నారు? ఇది సైడ్ లో లేదండి, అదేం అవసరం లేదు, అది అంతగా ఎఫెక్ట్ నాకు పని చేయదు. డాక్టర్ రాసేయండి సరిపోద్ది. అండ్ నాకు బాగా జలుబు ఉంది డాక్టర్. జలుబు, ఇరిటేషన్, రన్నింగ్ నోస్, అసలు అంతా ఎలాగో ఉంది. అంటే జలుబు అంటే మీరు సైనస్ అట్లా అనుకోకండి, ఎందుకంటే 1 week నుంచి కంటిన్యూస్ గా రెయిన్స్ పడుతుంది. సో దాని వల్ల నేను కాస్త తిరిగాను, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కాస్త తడవడం అట్లా జరిగింది. సో దాని వల్ల నాకు రన్నింగ్ న్యూస్ వచ్చింది, అంతేగాని నాకేం సైనస్ ప్రాబ్లం లేదు. ఏం రాస్తున్నారు? ఎమాక్సిన్ రాస్తున్నా. లేదండి, నార్మల్ కదా, ఇది సిట్రజిన్ సరిపోద్ది, సిట్రజిన్ రాసేయండి. అండ్ నాకు డాక్టర్ చాలా ఫీవరిష్ ఉంది. యాక్చువల్లీ అంత బాడీ పెయిన్స్, అస్సలు ఓపిక ఉండట్లేదు, లేకపోతున్నాను. మీరు నాకు అట్లా ఫీవర్ ఉంది అట్లా ఏం అనుకోకండి, అంటే ఫీవర్ వచ్చింది అనుకోకండి. లేదు, నాకు యాక్చువల్లీ హెడేక్ ఇట్లా రన్నింగ్ నోస్ ఉండడం వల్ల జస్ట్ ఫీవరిష్ గా అనిపిస్తుంది అంతే. ఓ పెద్ద ఫీవర్ ఏం కాదు, టెంపరేచర్ ఏం బయటికి రాదు, జస్ట్ అలా అనిపిస్తుంది అంతే, ఫీవర్ కాదులేండి. అండ్ డాక్టర్ నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అసలు విపరీతంగా టాయిలెట్ వస్తూ ఉంది అనమాట, ఊరికి 5 minutes ఒకసారి అట్లా. నాకు షుగర్ ఉందని మీరు అనుకుంటున్నారు, యాక్చువల్లీ సీజన్ మారింది, ఫుల్గా రెయిన్ పడుతుంది, వాటర్ ఎక్కువ తాగుతున్నాం, సమ్మర్ కాదు కాబట్టి, స్వెట్ రాదు కాబట్టి నాకు అలా ఎక్కువ సార్లు వస్తుంది, అంతేగాని దాన్ని చూసుకొని షుగర్ ఉందని అనుకోకండి, ఓకేనా? అండ్ డాక్టర్ చెప్పడం మర్చిపోయాను, నాకు మోషన్స్ కూడా అవుతున్నాయి. యాక్చువల్లీ మోషన్స్ అనగానే మీరు నాకు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చి దానివల్ల ఏమన్నా ఈ మోషన్స్ అట్లా ఏం అనుకోకండి. యాక్చువల్లీ నేను బాగా మసాలా ఫుడ్ తిన్నాను ఆఫీస్లో, సో దానివల్లే రన్నింగ్ అట్లా బాగా మోషన్స్ వస్తున్నాయి అనుకుంటున్నాను. ఏం రాస్తారు? మెట్రోఫిన్ రాస్తాను. మెట్రోఫిన్ రాస్తారా? ఎల్లోఫర్ సరిపోద్దులేండి, ఎందుకు, అది రాసేయండి. ఒకసారి బీపీ చెక్ చేయాలి. ఓకే, డాక్టర్ మామూలుగా ఎవరికైనా 120/70 ఉండాలి, నాకు కాస్త 130, 140కి వెళ్తుంది. మీరేం కంగారు పడ బీపీ చూసేటప్పుడు మాట్లాడద్దు, బీపీ ఉండేసింది, బీపీ ఎక్కువ ఉంది, రాస్తున్నా. రిస్నోప్రిల్ రాసేయండి. ఇవన్నీ నీకు ఎలా తెలుసు? చాట్‌జీపీటీలో ఇలా డిసీజ్ ఏంటో ఇస్తే అలా మెడిసిన్ లిస్ట్ ఎలా వాడాలో మొత్తం ఇచ్చేస్తుంది. మేము ఇంత కష్టపడి ఎంబీబీఎస్ చదివి సీట్లు కొనుక్కొని, కొందరు నైటు పగలు అనకుండా చదివి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి తర్వాత ఎండి అయ్యి దాంట్లో స్పెషలైజేషన్ తీసుకొని మేము మీకు ట్రీట్మెంట్ చేస్తా ఉంటే మీరు చాట్‌జీపీటీలో ఇలా కొట్టి ఏదో అది మెడిసిన్ ఇచ్చిందని చెప్పేసి మీరు వాడితే ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? అప్పుడు చాట్‌జీపీటీని అడుగుతావా? వెళ్ళి నిన్ను కొట్టి నా చేతి నొప్పెట్టేటట్టుంది కానీ నువ్వు మారేటట్టు కనబడదు. ఆస్పిరిన్ వేసుకోండి, తగ్గిపోద్ది.